హలో అండి, నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్. ఈరోజు మనము యాంకలోజింగ్ స్పాండిలైటిస్ గురించి తెలుసుకుందాం. యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అనేది ముఖ్యంగా వెన్నెముకకి సంబంధించిన కీళ్లవాతం అన్నమాట. బ్యాక్ బోన్, స్పైన్తో పాటు మోకాళ్ళు, అరికాళ్ళు, కొన్నిసార్లు భుజాలు. సో ఈ జాయింట్స్ ముఖ్యంగా ఈ యాంకలోజింగ్ స్పాండిలైటిస్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనము అంతకుముందు మన ప్రీవియస్ ఎపిసోడ్స్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకున్నాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ముఖ్యంగా చేతి కీళ్ళు అంటే ఫింగర్ జాయింట్స్ కానీ, వ్రిస్ట్ జాయింట్స్ కానీ, ఎల్బోస్, ఈ జాయింట్స్లో ఎక్కువ శాతం ఎఫెక్ట్ అవుతుంటుంది. అంటే ఈ జబ్బు స్టార్ట్ అవ్వడం అనేది చేతుల్లో స్టార్ట్ అవుతుంది. ఏది? రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈరోజు మనం మాట్లాడుకునేది యాంకలోజింగ్ స్పాండిలైటిస్ గురించి. యాంకలోజింగ్ స్పాండిలైటిస్ ముఖ్యంగా మన బ్యాక్ బోన్ ప్లస్ మనకి హిప్ జాయింట్స్, మోకాళ్ళు, ఈ ప్యాటర్న్లో ఎఫెక్ట్ అవుతుంటుంది. సో వ్యూవర్స్, దానికి డిఫరెన్స్ ఏంటంటే రుమటాయిడ్ చేతులు, చిన్న కీళ్ళు. ఈ యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అనేది వెన్నెముక ప్లస్ పెద్ద జాయింట్స్ అంటే హిప్స్, నీస్, యాంకిల్స్. సో ఈ జాయింట్స్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏంటంటే ఆ పేరులోనే ఉంది. యాంకైలోజింగ్ అంటే ఏంటంటే ఫ్యూజ్ అవ్వడం. ఇది మనం చెప్పుకున్నాం కదా, స్పైన్కి ఎఫెక్ట్ అవుతుందని. ఆ స్పైన్లో ఉన్న బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వర్టిబ్రే అంటారు. సో ఈ వర్టిబ్రే అనేది ఈ పర్టికులర్ డిజీజ్లో ఏమవుతుందంటే ఒకదానికొకటి ఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి. అంటే న్యూ బోన్ ఫార్మేషన్ అంటాం. అంటే బోన్కి మధ్యలో ఇంకొక కొత్త బోన్ అనేది ఇన్ఫ్లమేషన్ ద్వారా తయారయ్యి, సో అది మొత్తం ఫ్యూజ్ అయ్యి మొత్తం ఆ బోన్ అంతా కూడా ఒక బ్యాంబూ లాగా, అంటే ఒక స్టిక్ లాగా అవుతుంది. బెండ్ అవ్వదు, ఏమవ్వదు, చాలా స్టిఫ్గా తయారవుతుంది. అందుకని ఆ ఫ్యూజన్ని, ఆ ప్రాసెస్ని యాంకైలోసిస్ అంటారు. సో అందుకనే ఈ పదం యాంకైలోజింగ్ అంటాం. స్పాండైలైటిస్ అంటే అంటే స్పైన్ అన్నమాట. సో ఇది స్పైన్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ స్పైన్ బోన్ అంతా ఫ్యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటారు. ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి జబ్బు. దీన్ని క్రానిక్ ఇన్ఫ్లమేటరీ సీరోనెగటివ్ స్పాండైలో ఆర్థరైటిస్ అని కూడా అంటూ ఉంటాము. సో క్రానిక్ అంటే దీర్ఘకాలికమైనటువంటిది. ఇన్ఫ్లమేటరీ అంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది ఆ బోన్స్, జాయింట్స్లో. ఇన్ఫ్లమేషన్ వల్ల స్టిఫ్నెస్, పెయిన్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సీరోనెగటివ్ అని ఎందుకు అంటామంటే జనరల్గా సాధారణంగా మనం అన్ని రకాల ఎక్కువ శాతం చూసే ఆర్థరైటిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ రకమైనటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కనిపించే రుమటాయిడ్ ఫ్యాక్టర్ అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ అని మనం కామన్గా అనుకుంటూ ఉంటాం. అన్ని రకాల ఆర్థరైటిస్లలో కూడా ఎక్కువ శాతం కామన్గా కనిపించేది ఇది ఆర్ఏ ఫ్యాక్టర్ అనే టెస్ట్. లేదా ఇప్పుడు సైంటిఫిక్గా డాక్టర్స్ రుమటాయిడ్ ఫ్యాక్టర్ అంటూ ఉంటారు. మనం కామన్ భాషలో ఆర్ఏ ఫ్యాక్టర్, రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాం. సో ఇది మనకి ఈ పర్టికులర్ డిజీజ్ అంటే యాంకలోజింగ్ స్పాండిలైటిస్లో కనపడదు, నెగిటివ్ ఉంటుంది టెస్ట్. అందుకనే దీన్ని సీరోనెగటివ్ అంటూ ఉంటాం. స్పాండైలో ఆర్థరైటిస్ అంటే స్పైన్, వెన్నెముకకు సంబంధించిన బోన్స్లో ఆర్థరైటిస్ వస్తుంది కాబట్టి స్పాండిలో ఆర్థరైటిస్ అంటారు. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఆ వెన్నెముక బోన్ అంతా కూడా ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. సో అది చాలా లేట్ స్టేజ్. అంత స్టేజ్కి రాకముందు దీన్ని ఇంకొక రకంగా కూడా స్పాండైలో ఆర్థరైటిస్ అని కూడా మనం ఈ వాడుకలో ఈ పదాలు కూడా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో స్పాండిలో ఆర్థరైటిస్ జబ్బుల్లో చాలా వివిధ రకమైనటువంటి జబ్బులు కూడా చేర్చడం జరిగింది. దీంట్లో సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటే పేగుకు సంబంధించిన జబ్బులు వచ్చినప్పుడు కూడా ఆర్థరైటిస్ వస్తూ ఉంటాయి. సో ఆ రకమైనటువంటి కేటగిరీ కూడా మనకి చేర్చడం జరిగింది. స్పాండిలో ఆర్థరైటిస్ గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో కంప్లీట్గా డీటెయిల్గా మాట్లాడుకుందాము. దాంట్లో వచ్చే జబ్బుల్లో ఈ సోరియాటిక్, ఐబీడీ రిలేటెడ్ ఆర్థరైటిస్తో పాటు ఈ యాంకలోజింగ్ స్పాండిలైటిస్ కూడా చేర్చడం జరిగింది.